మనం ఏది చూడాలంటే మన్ని తల్లిలా చూస్తాను కాబట్టి భార్యకి టోటల్ సరెండర్ పాలసీ అని ఉంటుంది. సరెండర్ పాలసీ అంటే ఆయన అనిల్ రావిపూడి మెచ్చుకోవాలి. అందరూ ఏంటంటే అంతేగా అంతేగా అని అన్నారు. అదొక హెన్ పెగ్డ్ హస్బెండ్ వైఫ్ ఏం చెప్తే దానికి అంతేగా అంటాడని అందరూ అంటారు. ఇది విషయం నేను అడిగాను అది. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్‌ని. ఇప్పటిదాకా నేను ఏం వేసిన హీరో వేషాలు, ప్రధానమైన వేషాలే వేశా. టెలివిజన్‌లో కూడా నేను ప్రొటోగానిస్ట్. ఇవాళ వేసిన ప్రధాన ఇంటికి మూల పురుషుడు అట్లాంటి వేషాలే మనకిస్తారు. పెద్దవాడు, పెద్ద నాన్నవు, బాబాయో అలాంటి వేషాలు ఇస్తారు. మరి ఇలాంటి హెన్ పెగ్డ్ భార్య, భర్తల మధ్య ఉన్నది ఇస్తే నేను బయటికెళ్ళి 10 మంది ముందర మాట్లాడినప్పుడు, చేసినప్పుడు నేను కొంచెం ఏదన్నా డెలికేట్‌గా అవుతుందేమో అని అంటే ఆయన చెప్పాడనమాట. ఇదే మాట చెప్పాడు. ఫస్ట్ 15 ఏళ్ళు భార్య అని చెప్తే భర్తది వింటాడు. భర్త ఏం చెప్తే భార్య వింటుంది. తర్వాత భార్య అని చెప్తే భర్త వింటాడు. అంతేగా అంతేగా అంటే హెన్ పెగ్డ్ హస్బెండ్ కాదండి. అవతల వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళు ఏం చెప్తే దాని తలకాయ ఊపి చేయటమే అని చెప్పాడాయన. ఓకే. పైగా ఆయన ఇంకో చాలా మంచి మాట చెప్పాడు. నాకు కమెడియనే కావాలనుకుంటే మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటా అండి? బోలెడు మంది కమెడియన్స్ ఉన్నారు కదా! మీలాంటి ఒక పెద్ద మనిషి, మీలాగా సమాజంలో ఓ స్థానం ఉన్న వ్యక్తి, మీరంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకుంటారు. యథాతథంగా అదే జరిగింది. ఓకే.